ఈ మండలంలో ఈ గ్రామాలల్లో ఇక్కడున్న నాయకులు నా శ్రేయోభిలాషులు ఎంతోమంది ఈ ఎదుగుదలలో వారి పాత్ర ఉంది, వారి సహకారం ఉంది. రాజకీయాలలో వివిధ పార్టీలలో ఉన్నా కూడా ఈ 42 సంవత్సరాల్లో నా ఎదుగుదలకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా నేను శాసనసభ్యునిగా కూడా మీ అందరి ఆశీర్వాదంతో 2004 నుంచి 2009 వరకు అవకాశం లభించింది. ఆ రోజులో అభివృద్ధి అనేది చేయాలని ఎత్తుంటే 5 లక్షలు 10 లక్షల రూపాయలకు కూడా చాలా ఇబ్బంది పడి నేను సాటిస్ఫై లెవెల్లో ఆ రోజు అభివృద్ధి చేయలేక ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చేయలేకపోయినా నా శక్తి మేరకు నేను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర వచ్చిన వాళ్ళకు నా చేతనైనంత సాయం చేసుకుంటేనే ఎమ్మెల్యే అయినక ముందు కానీ ఎమ్మెల్యే అయినాక కానీ ఈ నియోజకవర్గం రిజర్వ్డ్ అయినాక కూడా గత 16-17 సంవత్సరాల నుంచి నాకు ఏ పదవి లేకున్నా కూడా ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించుకుంటూ నన్ను సహకరించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న చాలామందికి నేను వ్యక్తిగతంగా 45 ఏళ్ళ కాంచి నన్ను దగ్గర నుంచి చూసి ఉంటారు. ఇదే రోడ్ల మీద ఎన్నోసార్లు నడుచుకుంటూ తిరిగినాం, సైకిల్ మోటార్ల మీద తిరిగినాం, కార్లలో తిరిగినాం. అందరికీ చిరపరిచితునిగా ముఖ్యంగా కేసముద్రం మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అందరికీ నేను పరిచయం ఉన్న వ్యక్తిగానే ఎదిగాను. అయితే ఇవాళ 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వం సరే రకరకాల ఈక్వేషన్స్ తోటి అభివృద్ధి అనేది స్కాటర్డ్గా జరిగినా కూడా కొంత కేంద్రీకృతమైన అభివృద్ధి జరిగే ప్రక్రియలో భాగంగా మండల హెడ్ క్వార్టర్స్లలో విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి చేయించాలని చెప్పి పర్టికులర్గా మహబూబాబాద్ నియోజకవర్గంలో బట గత 2.5 ఏళ్ల కాంచి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 సంవత్సరాల క్రితం అధికారంలో వచ్చినప్పటి నుంచి సోదరులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారిని కలుపుకొని పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని కలుపుకొని నాకున్న అవకాశాలు ఏదైతే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, మంత్రులతోటి ఉన్న స్నేహం కావచ్చు, ఈ ప్రభుత్వంలో కొంత పనిచేసుకునే అవకాశము ఈ ప్రాంత ప్రజలకు అవకాశం లభించే విధంగా లభించింది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా వ్యక్తిగతంగా కొన్ని సహాయాలు చేయలేకపోవచ్చు, కొందరికి వీలైన కాడికి కొంత చేయగలిగినాం కావచ్చు, కొంత చాలామందికి చేయలేకపోవచ్చు. కానీ నేను బలంగా నమ్మేది ఏంటంటే ఎత్తుంటే అభివృద్ధి అనేది జరిగేతుంటే అవకాశాలు పెరుగుతాయి. అవకాశాలతో పాటు విద్యా వైద్యం అనేది అందుబాటులోకి వచ్చేతుంటే ప్రధానంగా ఈ రెండే మన అభివృద్ధి లోపల ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ రెండింటిని మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికే అందరూ వచ్చి చదువుకునే విధంగా ఈ మండల హెడ్ క్వార్టర్స్ని కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్స్ని కానీ అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఆ క్రమం లోపల మీరు అందరూ కూడా చూస్తున్నారు. వాస్తవంగా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే కొంతమందికి నష్టం కూడా జరుగుతుండొచ్చు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో వాస్తవంగా. కానీ ఎవరిని కానీ నొప్పియకుండా వాళ్ళతోటి మాట్లాడి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే చూస్తుంటే ఒక్కొక్కసారి అబ్బా ఇంత గొప్ప మనసుతోటి ఈ ప్రాంత ప్రజలు మేము అభివృద్ధికి సహకరిస్తాం, మేమందరం మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ఇవాళ చూస్తుంటే వాస్తవంగా ఇవాళ కేసముద్రం విలేజ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏంటంటే ఇవన్నీ ఈ ర్యాలీలు వ్యవస్థ ఇదంతా జనాన్ని ఇబ్బంది పెట్టుడు నాకు ఇష్టం లేని పని. ఇవాళ నేను అక్కడి నుంచి మీరు తీసుకొని వస్తుంటే వాస్తవంగా ఎంతో గొప్పగా అవుపడితే బంగ్లాలు ఉంటాయనుకునే పరిస్థితి నుంచి చాలామంది పేదలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లను కూలగొట్టుకొని మేము అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ఆ మొండిగోడలతో ఆడ అవుపడుతుంటే నాకు ఒక పక్క సంతోషము ఒక పక్క బాధ కలిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే
కొంతమంది వ్యక్తులు పెద్ద గుణంతో త్యాగాలు చేసి కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ముందుకొస్తేనే భవిష్యత్ తరాలకు అభివృద్ధి అనేది చెందుతుందని ఒక గొప్ప కాన్సెప్ట్ను ఈ ప్రాంత ప్రజలు చూపిస్తున్నారు. చాలా చోట్ల చూసినాం, అక్కడక్కడ ఏమైందంటే 10 మంది సహకరిస్తే ఇంకొక 5గురు సహకరించక చాలా పనులు అవుతాయి. ఇక్కడ 100% ఇండ్లు కొంతమంది పోయినా కూడా వాళ్ళు కూడా మేము ముందుకు వస్తాం, మేము చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఏ ఒక్కరు కూడా, నేను ఇంకొకటి మేము స్పష్టంగా చెప్తున్నాం, ఏదైతే పూర్తి ఇండ్లు పోయి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే నష్టం జరిగిందో, నేను అంతకుముందు హౌసింగ్ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పిన, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరిగిన ఇండ్లకు ప్రతి ఒక్కరికి కూడా, పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా, ఎందుకంటే కొన్ని నామ్స్ అలౌ చేయకుండా కూడా మీరు చేసిన త్యాగానికి నేను మంత్రితోటి మాట్లాడైనా కూడా తప్పకుండా నేను ఇప్పించే ప్రయత్నం ఇప్పిస్తా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.